దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్తే. ఈరోజు ఏబీపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ బంద్ ఎందుకు అంటే అందరికి నమస్తే. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ. అయితే ఈ బంద్ ఎందుకు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ విద్య పైన పట్టించుకోవడం లేదని నిరసిస్తున్నాము. ఎందుకు అంటే మద్యం పైన ఉన్న శ్రద్ధ పోయిన ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వం కానీ మద్యం పైన ఉన్న శ్రద్ధ విద్య పైన చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు. తొందరగా సరైన సమయానికి పుస్తకాలు కూడా అందజేయడం లేదు. సరైన వసతులు లేవు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేరు. ఈ యొక్క ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. చాలా రకాలుగా పేద పిల్లలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో విచ్చలవిడిగా ఫీజులు అనేటివి దోపిడీ జరుగుతుంది. ఎవరు అడిగే నాదుడు ఉన్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడు కూడా లేరు. పై అధికారులకు ఇద్దామంటే అక్కడ అధికారి గురించి ఖాళీగా ఉందని ఈరోజు తెలియజేసుకుంటున్నాము. ఎందుకు అంటే ఇలాంటి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ప్రభుత్వ పాఠశాలలో విచ్చలవిడిగా పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ అన్ని రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు పంచుతున్నారు. దానిని చాలా రకాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఫీజులు అడ్డగొడ్డంగా ఫీజులు కొన్ని స్కూల్స్కి అయితే రాష్ట్రంలో అనుమతి లేకుండా కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెంచుకొని ఇప్పుడైనా సరే ప్రభుత్వం త్వరగా దానిని సక్రమంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాము. లేదంటే ఏబీవీపీ చాలా రకాలుగా చర్యలు తీసుకుంటుందని డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.